హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎంతో రుచికరమైన పీతల పులుసు పెట్టాను. చాలా బాగుంటుంది. ఎన్నన్నా పీతల పులుసే రుచిలో మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఈ టైప్లో చేసుకుంటే ఇది ఏంటంటే చాలామందికి బాగా ఇష్టం. నాకు తెలుసు పీతల పులుసు అంటే నెంబర్ 1 అని. ఓకేనా, ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకునేసి నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండ్రకాయలని అందులో వేసుకుందాం. ఎండ్రకాయలు రెడీ చేసేటప్పుడు ఒకటి మాత్రం గమనించుకోవాలి. ఆ మధ్యలో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్యలో ఒక సార్ అనేది ఉంటుంది ఈ లోపల పక్క, అది ఆ లోపల మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అదే పొట్ట భాగం. ఓకేనా, ఈ కాళ్ళు అవన్నీ ఇరవకున్నా ఏం కాదు, ఇరుచుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఆ పొట్ట భాగం మాత్రం నీట్గా క్లీన్ చేసేసుకునేసి ఇప్పుడు పసుపు కొంచెం వేసుకునేసి, కారం కూడా స్పైసీ ఎంత అవసరం అంత వేసుకునేసి, సాల్ట్ కూడా వేసి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి, కొద్దిగా నూనె వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కాకపోతే ఇది కలిపేటప్పుడు అవి కాస్త కొండెలు గుచ్చుకుంటే చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. కొంచెం ఏంటంటే నిదానంగా అయినా సరే బాగా నీట్గా అన్నిటికి కలిసే విధంగా కలుపుకునేసి మూత పెట్టి ఒక అరగంట సేపు మాగనివ్వాలి బాగా. ఈలోపు మనం చింతపండు ఒక బాల్ సైజ్ తీసుకునేసి విడదీసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె పోసుకుందాం. ఓకేనా, ఆ 2 గంటలు నూనె పోసుకున్నాక దాన్ని కాస్త వేడెక్కనిచ్చి కొద్దిగా మెంతులు 1 స్పూను, 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అలా వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది చూసి వేసుకునేసి దాన్ని చిటపటలాడించి ఎర్రగడ్డలు ఒక 3 బాగా శుద్ధంగా నీట్గా చిన్నగా కట్ చేసి వేసుకునేసి వీటినన్నిటిని కూడా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. ఈ వేగేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి. బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇప్పుడు టమోటాలను కూడా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి వీటిని కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. ఈ యాగాలంటే కొద్దిగంత సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసేసి అన్ని ముక్కలకన్నిటికీ ఒక్క దిక్కున సాల్ట్ ఉండకుండా ఇలా కలుపుకునేసి మూత పెట్టేసి దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు డమ్ అనగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా అడుగంటుకోకుండా కలబెట్టుకోవాలి. ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు బాగా ఊరబెట్టుకున్న ఈ ఎండ్రకాయలని అందులో వేసుకుందాం. ఇదేంటంటే రుచిలో మాత్రం రారాజు. ఎన్నన్నా పీతల పులుసే కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఎలా చేయాలా, ఏమేమి వాడాము అన్నీ కూడా అర్థమవుతాయి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కదుపుకోవాలి. కచ్చబెచ్చ కలబెడితే ఎక్కడెక్కడ ఇరిగిపోతాయి. ఇప్పుడు ఊరబెట్టుకున్న బౌల్లో కాసిన నీళ్ళు వేసి అలా అనేసి ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఏంటంటే మొత్తం కలుస్తుంది. అందు గురించనే దీన్ని కూడా మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాలు డమ్ అననివ్వాలి. ఈలోపు చింతపండు కూడా పిసికి రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు కొద్దిగా డమ్ అనిగిన తర్వాత కాస్త అలా తిప్పుకుంటే అడుగంటుకున్న కలిసిపోద్ది అన్నట్టు. ఇప్పుడు ఒక జాలి సహాయంతో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని అందులో పోసుకుందాం. నేను ఎందుకంటే చింతపండుకు మాత్రం ఎక్కువ శాతం జాలి సహాయమే తీసుకుంటా. ఆ తొలకలు పీసులు అవన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు కాస్త అలా మొత్తం కలిసే విధంగా అది కలుపుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూసి వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరతో పాటు ఈ సాల్ట్ ఉడికిందనుకో రుచి మాత్రం అదిరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ పీతల ఈ ముళ్ళులు ఉంటాయి కదా, ఈ కొండెలు, వీటి లోపలకు కూడా రసం బాగా పోయి సూపర్గా ఉడుకుతుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు మీదకించి మనం కొత్తిమీర అలా చల్లుకునేసి ఒక్కసారి అలా తిప్పి
ఈ విధంగా ఏంటంటే గంటి పెట్టి కలబెట్టకుండా ఈ విధంగా తిప్పుకుంటే ఎక్కడెక్కడ ఇరిగిపోకుండా బాగుంటుంది అన్నట్టు, అందుకోసం. కానీ ఎవ్వరు కూడా మిస్ కావద్దు, ఇది చాలా బాగుంటుంది. సేమ్ ఈ టైప్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి ఈ ఎండ్రకాయలు ఎలా ఉడికాయో, పులుసు ఎలా ఉడికిందో ఒక్కసారి బాగా గమనించండి. ఈ టైప్లో అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. పులుసు సూపర్గా ఉడికింది, పీతలు కూడా బాగా ఉడికాయి. ఒకసారి ఇది కొండలో ఉండేదాన్ని ఒక్కసారి ఈ పులుసుతో ఒకటి పీల్చుకుంటే ఆ రుచి ఉంటుంది, నెంబర్ 1గా ఉంటుంది అన్నట్టు. అనుభవించి చూడండి, ఓకేనా. చాలా బాగుంటుంది, నేను చెప్పేది కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిన్న తర్వాత అప్పుడు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉండేది, ఓకేనా. థ్యాంక్ యూ. ఎవరు కూడా మిస్ కావద్దు. ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.